మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పాక్ ఉద్రిక్తతల నడుమ ఐపీఎల్ టోర్నీని వాయిదా పడింది. భారత్ పాక్ ఉద్రిక్తతల నడుమ ఐపీఎల్ను గవర్నింగ్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ని రద్దు చేయాలని ఆటగాళ్ల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దేశం ఉద్రిక్త పరిస్థితుల్లో ఉన్నప్పుడు క్రికెట్ ఆడటం సమంజసం కాదని టోర్నీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అంటే టోటల్గా ఇంత విపత్కర పరిస్థితుల్లో ఒక ఆట జరుగుతున్నప్పుడు ఏదైనా జరగవచ్చు. నిన్న కూడా ఐపీఎల్ జరుగుతున్న సమయంలోన ఆ క్రికెట్ స్టేడియం నుంచి చాలామందిని ఆ లైట్లన్నీ ఆఫ్ చేసి బయటికి తరలించే ప్రయత్నం చేశారు. అతిపెద్ద, ఎందుకంటే ఏమాత్రం ఒక చిన్న ఇది జరిగినా సరే అతిపెద్ద ప్రమాదం, ప్రాణ నష్టం జరుగుతుంది. కాబట్టి ఐపీఎల్ని ఇప్పుడు ఏదైతే ఉందో దేశంలో ఉద్రిక్త పరిస్థితుల్లో ఉన్నప్పుడు దీనికి సంబంధించి అంటే ఈ ఏదైతే ఆట ఉందో ఈ ఆటకు సంబంధించిన దాన్ని ఖచ్చితంగా ఆపాలని ఒక నిర్ణయాన్ని బీసీఐ తీసుకుంది. అంటే ఇలాంటి నిర్ణయాలు అనేవి అంటే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. అంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి నిజంగానే దేశంలో ఉన్న పరిస్థితులు దోహదపడుతున్నాయి. మనతో స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ మనతో ఉన్నారు. వెంకటేష్ గారు చెప్పండి. గణేష్ గారు జై హింద్. జై హింద్. అంటే ఇప్పుడు నిన్నటి వరకు మనకి చాలా వరకు బీసీసీఐ చెప్పిన మాటలు మనం చూస్తున్నాం. చాలా ఐపీఎల్ టీమ్స్ చెప్పింది మనకు అనేక భద్రత కలిగిన అనేక ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ కావచ్చు, లేకపోతే మిగతా చెన్నై కావచ్చు, లేకపోతే ముంబై కావచ్చు, ఇలాంటి ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ఎలాంటి భయం లేదు, మనం ఈ క్రికెట్ని కొనసాగించవచ్చు అనేది ఒక ప్రకటన అయితే చేశారు. ఇప్పుడు ఈ నిర్ణయాన్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంది? అంటే చాలా ఆలోచించే నిర్ణయం తీసుకున్నారండి. నిన్న మ్యాచ్ ఆపారంటే దానికి ప్రత్యేకమైన కారణం ఉంది. ఎందుకంటే ధర్మశాల అనేది మనకి పాకిస్తాన్ బార్డర్కి చాలా దగ్గరగా ఉంది. జమ్మూ అండ్ పఠాన్ కోట్ లాంటి చోట్ల కూడా అక్కడ డ్రోన్ అటాక్ జరిగి అక్కడ దగ్గరలో ఉన్న సిటీస్లో. సో అందుకని ధర్మశాలలో మ్యాచ్ను అర్ధంతరంగా ఆపేశారు. మీరు అన్నట్టుగా ఈ రోజు లక్నోలో మ్యాచ్ జరగాల్సింది, రేపు హైదరాబాద్ లాంటి చోట్ల మ్యాచ్లు జరగాల్సింది. ఇక్కడ మనకి అంత ప్రమాదం లేదు, పాకిస్తాన్ బార్డర్లో లేని ప్రాంతాలు లేదు. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే దేశంలో ఇప్పుడున్న మూడు ఏంటంటే యుద్ధ వాతావరణం ఉంది. మనం ఐపీఎల్ జరుపుకుని సంబరాలు చేసుకునే పరిస్థితులు లేవు. మనందరం కూడా మన సైనిక బల ప్రాణాలు ఒడ్డి పోరాడుతున్న మన సైనికులకి అందరికీ మొరల్ బూస్టింగ్ గా మనం ఉండాలి తప్ప ఇప్పుడు మనం సంబరాలు చేసుకునే పరిస్థితులు. అదే కాకుండా సెక్యూరిటీ పరంగా చూసినా కూడా ఈ మ్యాచ్ కి కొన్ని వేల మంది, ఒక 20,000 30,000 మంది ప్రేక్షకులు వస్తారు. అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే కూడా మనకి చాలా ఇబ్బందికరమైన రిస్క్ అది. ఆ రిస్క్ ఫ్యాక్టర్ కూడా దృష్టిలో పెట్టుకున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సరైన నిర్ణయం తీసుకున్నారు. అంటే వాయిదా పడింది అంతే. రిమైనింగ్ ఇంకా 15 రోజుల టోర్నమెంట్ ఉంది. అది మరొక సందర్భంలో మరొక విండో ఏర్పాటు చేసి అప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తారు. నిజంగా మీరు అన్నట్టు వెంకటేష్ గారు, నిన్న ధర్మశాలలో జరిగిన దాన్ని ఆ ఉద్రిక్తత చూస్తే, ఎందుకంటే అప్పటికప్పుడు ఉండే ఫ్లడ్ లైట్లను ఆపారు, వాళ్ళందరినీ ఆ స్టేడియం అంతా ఖాళీ చేయించడం కోసం అనౌన్స్మెంట్ చేశారు. ఆ తర్వాత దాన్ని ఒక ఫ్లడ్ లైట్ మాత్రమే వెలిగించి వాళ్ళందరినీ తీసుకెళ్ళడం నిజంగానే చాలా రిస్క్ అనిపించింది. కాకపోతే ఈరోజు బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని మనం స్వాగతిస్తూనే, అంటే ఎలాగా ప్రతి స్పోర్ట్స్ పర్సన్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఇలాంటి సమయాల్లో ఎలా ఉండాల్సిన అవసరం ఉంది? అందరూ కూడా మనం ఏంటంటే మన సైనిక దళాలకి మనం పూర్తి సపోర్ట్ అందించాలి. ఇప్పుడు ఈ వార్ సిచ్యుయేషన్ లో ఎవరు కూడా, కొంతమంది క్రికెటర్లు కానీ రకరకాల ట్వీట్స్ చేయడం, శాంతి గురించి మాట్లాడడం అన్ని విన్నాం మనం. అలా కాదు. ఇప్పుడు వార్ టైంలో మిగతా అప్పుడు మీకు ఎన్ని వేరే ప్రత్యేక అభిప్రాయాలు ఉంటాయి. వార్ సిచ్యుయేషన్ అందరూ కూడా ప్రతి ఒక్కరు, ప్రతి భారతీయుడు కూడా మన సైనిక దళాలకి ఫుల్ సపోర్ట్ ఇస్తూ వాళ్ళ మొరల్ ని హైగా ఉండేలా చూసుకోవాల్సిన అవసరం. థ్యాంక్ యూ వెంకటేష్ గారు. ఇది అంటే మనకి అంటే ఒక నిజంగానే యుద్ధం కాని యుద్ధాన్ని మనం చూస్తున్నాం. అంటే ఒకవైపు తీవ్రవాదులను ప్రవేశపెడుతున్నారు, మన సామాజిక వాళ్ళు, అంటే ఇది అన్యాచురల్ ఏం కాదు, ఎక్స్పెక్టెడ్. రావు గారు, ఇప్పుడు ఈ పరిస్థితుల్లోన న్యూక్లియర్ కోసం, ఒక వెపన్స్ కోసం ఒక అతిపెద్ద చర్చ జరుగుతుంది. ఏంటి అసలు నిజంగానే ఇప్పుడు హిరోషిమా నాగసాకిల పైన జరిగిన తర్వాత ప్రపంచం అంతా వణికిపోయింది. ఏదైతే అణుబాంబు అనే పేరు చెప్తేనే మనం భయపడే పరిస్థితులు వచ్చినాయి. పాకిస్తాను తరచూ ఆ హెచ్చరికలు చేస్తూనే ఉంది. ఇలాంటి టైంలో మనం ఎలాంటి ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉంది? మన పాలసీ ప్రకారం అయితే మనం ఫస్ట్ వాడమని ఎప్పుడూ చెప్పేసేవాడిని. మనం ఫస్ట్ వాడే ప్రసక్తి లేదని చెప్పేసాం. ఎవరైనా వాడితే మాత్రం అప్పుడు ఆలోచిస్తామని చెప్పాం. పాకిస్తాన్ ఏమని చెప్పింది? 4 కారణాలు చెప్పిందండి. ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైనా అయితే, లేకపోతే కరాచీ పోర్టు ద్వారా ట్రేడ్ ఆగిపోతే, లేకపోతే పాకిస్తాన్ భూభాగం ఏదైనా సరే వేర్పాటు చేయాలనుకుంటే ఎవరైనా వచ్చి, లేకపోతే 4వది ఏంటంటే మాకు పాక్ ఆర్మీకి కానీ పాక్ భూభాగానికి కానీ అంటే చాలా లాసెస్ చేస్తే ఈ 4 పరిస్థితుల్లోనూ న్యూక్లియర్ వెపన్స్ వాడే అధికారం పాక్ ఆర్మీకి ఇస్తున్నామని వాళ్ళ పాలసీ డాక్యుమెంట్లో ఉందండి. అంటే ఈ పాలసీస్